మొన్న బజారుకి వెళ్తే గుమ్మడికాయ కనిపించిందర్రా. గుమ్మడికాయని చూడంగానే తీపి కూర చేసుకోవాలనిపించింది. అంతే, ఒక ముక్క గుమ్మడికాయ తెచ్చేసాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బాండ్లీలో రెండు స్పూన్లు నూనె వేసి, అంత మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి ఇవి చిటపట్లాడుతుండగా చీల్చి పెట్టిన పచ్చిమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు వేసి మగ్గనిచ్చాను. గుమ్మడికాయలో బీటా కెరోటిన్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఈలు పుష్కలంగా ఉంటాయట. ఇందులో సెరటోనిన్ ఉండడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుందంటారు. ఇప్పుడు ఈ పోపు మనకి క్రిస్పీగా చక్కగా వేగి కనపడుతాం చూసారా, పదును మీద ఉందన్నమాట. ఇప్పుడు పోపు ఈ పోపులో మనం తరిగి ఉంచుకున్న ముక్కల్ని వేసి బాగా అటు ఇటు కదుపుతున్న పోపు ఈ ముక్కలన్నిటికీ కూడా పడుతుంది. ఇప్పుడు ఈ పోపు మీద మనం చిటికెడు పసుపు వేసి మూత పెట్టేయండి. ఈ ముక్కల మీద మనం ఈ ముక్కలు ఎంత సరిపడుతుందో అంత తగినంత ఉప్పు అన్నమాట, తగినంత ఉప్పును వేసేసి బాగా ముక్కలు కలిపేటట్టుగా పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత దీనికి ఇది కొంచెం 95% మగ్గుతుంది చూడండి. ముక్క రంగు మారుతూ ఉంటుందన్నమాట. ఈ రంగు మారుతున్న టైంలో ఇంత బెల్లం ముక్క తీసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ బెల్లాన్ని ఈ ముక్కలకు వేసేద్దాం. ఈ గుమ్మడికాయ కూరకి ఈ బెల్లమే రుచి. ఈ వేసి ఇంకొక నిమిషం కనుక మగ్గనిస్తే బాగా ముక్కలకి బెల్లపు రుచి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ మగ్గిపోయిన కూర ఉంది కదా, దీని మీద మనం ఎండుపు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసి పెడితే ఈ కూర అద్భుతమైన రుచితో ఉంటుందన్నమాట. చూసారా ఈ కూర రంగు మారి ఎంత బాగా వచ్చిందో. ఈ కూర బాగా మగ్గింది అనడానికి గుర్తల్లా ముక్కలు రంగు మారడము, తర్వాత అడుగున తడి ఉండదన్నమాట, తడి ఏమీ లేకుండా ఉంటుంది అప్పుడు కూర. ఇప్పుడు గుమ్మడికాయ తీపి కూర వడ్డానికి తయారుగా ఉంది. గుమ్మడికాయతో మనం హల్వా కూడా చేసుకోవచ్చు, సాంబార్లో కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ ముక్కల పులుసు లేని విందు భోజనమే ఉండదు.